చూడండి కనకం పొద్దుటి నుంచి ఇంట్లో కూర్చుంది. పొద్దుటి నుంచి వర్షం, ఒకటే వర్షం. రోజు బండి మీద తిప్పుతున్నాగా అదొక అలవాటు అయిపోయింది. సాజీద్ ఎప్పుడు వస్తావు, బయటికి తీసాబో అని బయటికి తీసుకొచ్చింది వర్షంలో తడుచుకుంటా. ఇప్పుడు వేడిగా ఆమె తినడానికి ఏదో ఒకటి కావాలి. పోయి మొక్కజొన్న పొత్తులు తింటుంది. ఎంత అంట కనకం? ఓకే, ఇప్పుడు ఈ వర్షంలో తినాల్సిందేనా నువ్వు? ఓ 2 తీసుకున్నావా? ఒకటే తీసుకొని ఇరగొట్టించినావు. ఎంత తెలివైందని నువ్వు. ఇంకోటి తీసుకోవచ్చుగా. 30 రూపాయలు కష్టం ఇప్పుడు తెలిసింది నీకు. ఇప్పటివరకు తెలియలేదు నీకు. ఏది పెద్దదా? ఇదే పెద్దది, ఇదే. వర్షంలో ఎటు పోవడానికి అవకాశం లేదుగా. కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉందిగా. ఆమె ఎవరో వీడియో తీస్తుందేమని. కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉండేలోపు ఇక్కడ పరిగెత్తుకుంటూ తీసుకొచ్చింది పాసాజీద్ అని. చూడండి, ఫోన్ పౌచ్లో దాచిపెట్టుకుంది. డబ్బులు పోతాయేమోనని జాగ్రత్త వచ్చింది డబ్బుల పైన. ఇప్పుడు డబ్బులు ఉండట్లేదుగా చేతిలో. జాగ్రత్త పెరిగిపోయింది. కనుక నేను కూడా కొనిచ్చినా కనుక. ఎందుకు కనుక నువ్వు ఏడిస్తావు? 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి 20-30 రూపాయలకి అవసరమా ఆ డైలాగు? కూర ఎంత కనుక? 20 రూపాయలు. ఇప్పుడు నీ 30 రూపాయలు నీకు ఇచ్చానా? 30 రూపాయలు ఇవ్వను, 15 రూపాయలు ఇస్తా. సగమే ఇచ్చినావు నువ్వు నాకు. ఈ డైలాగ్ చెప్పి నన్ను తాటి చెట్టు ఎక్కి. ఇక్కడ తాటి చెట్లు కూడా లేవు, రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. కొరుకు. అయ్యో, లోపలిది కూడా తినేవు, పైన తిను. లోపలిది తినకు, పైది తిను. మంచినీళ్ళు కూడా లేవు ఇక్కడ. వర్షం వస్తుందిలే ఆను. వర్షానికి ఆను నీళ్లు పడతాయి నోట్లో. అదే చెత్త తెచ్చా. చెత్త పక్కన ఉంటే చాలా అదృష్టం, నీకు తెలీదు. ఇక్కడ పార్కు దగ్గర ఎవరు లేరు. నువ్వు ఒక్కదాని వచ్చి నన్ను నించోబెట్టును. ఇప్పుడు నన్ను చూస్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళిద్దరికి ఏం పని బాట లేదు, ఏంద్రా వచ్చి ఇక్కడ నించుంటారు అని అంటారు. నువ్వు ముసల్దాని కాబట్టి సరిపోయింది. నువ్వు వయసు కురదాని అయితే నన్ను డౌట్ పడేవాళ్ళు, లవర్లు వచ్చిండ్రు అని. వయసు కురదాంతో తిరిగి ఉంటే ఇప్పటికీ డౌట్ పడేవాళ్ళు అందరు నన్ను. ఇట్రా, అటు వర్షం పడుద్ది. ఇట్రా, నువ్వు ఇట్రా. నీ దెబ్బకి లవర్లు కెమెరాలు కనిపిస్తారేమోనని భయపడి పరిగెడతాంటారు. నేను కెమెరా ఇటు పట్టుకున్నా. పాపం పక్కన ఉన్న లవర్లు అయితే భయపడుతుంటారు. కెమెరాలో మనం కనిపిస్తామని. అమ్మాయి ఒక పక్కకు పోతుంది, అబ్బాయి ఒక పక్కకు పోతుంది. కనుక ఈ ప్రపంచంలో లవర్లు అందరికీ ఉంటారు, కాదని కాదు. కానీ లవర్లు లైఫ్ లాంగ్ ఉంటారా? మరి మధ్యలోనే వెళ్ళిపోతారు కాక కనుక. ఇప్పుడు నీకు లవర్లు వచ్చిండ్రు, మధ్యలో వెళ్ళిపోలేదా? నీకు లవర్లు వచ్చిన వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారా లేదా? ఇప్పుడు కనుక ఇప్పుడు నీకు లవర్లు ఎంతమంది వచ్చిండ్రు? ఎంతమంది వీడియో కాల్ చేస్తారు రోజు? ఎన్ని లవర్లు? గంటకు ఒకడు వస్తాడు, కుయ్యి అని. నీ ఫోన్ మోగదా? కనుక నీకు నీ ఫోన్కి అభిమానులు, నీకు అభిమానులు కాదు వాళ్ళు, నిన్ను ఇష్టపడేవాళ్ళు. ఇష్టం అంటే మంచి ఇష్టం కాదు, అదొక రకమైన ఇష్టం. కనుక నువ్వు నవ్వినావు అంటే అది నిజం. నీకు ఫోన్లు ఎవరు చేయట్లేదా? నిజం చెప్పు, నీకు ఫోన్లు ఎవరు చేయట్లేదా? మళ్ళీ నిన్న ఇక్కడ వాళ్ళు కాదు ఫోన్లు చేసేది, హిందీ వాళ్ళు.
మళ్ళీ హిందీ వాళ్ళు నీకు ఫోన్లు చేసి హిందీలో మాట్లాడతారు, నీకు హిందీ రాదు, చలే జాయిగా అంటావు, వాడికి ఏం అర్థం కాదు. అవునులే, వయసు పెరిగే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందిలే నీకు. ఈ వయసుకి ఎట్లనో ఇలాంటివి తింటూ గట్టిగా ఉండి నువ్వు 90 సంవత్సరాలు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను 100 వద్దులే కనుక, ఎందుకు మళ్ళీ అంత ముసల్దాని అయిన తర్వాత బాధపడతావు. 100 ఏళ్ళకి చేత కాదు కనుక, నడవలేము, కూర్చోలేము. ఇప్పుడే కూర్చోలేకపోతున్నావు నువ్వు, కింద కూర్చొనిలే కనుక, నువ్వు కూర్చొనిలే చేత కాదు మరి.